6 నెలల ముందు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక అబ్బాయి కోసం కన్న తల్లిని సుత్తెత్తుకుని తలపైన కొట్టి మరీ చంపేసిందంట ఒక 10వ క్లాస్ అమ్మాయి. ఇలాంటి వాళ్ళని నడి రోడ్లో నరికేసినా తప్పులేదు. ఈ కింద కనిపిస్తుంది కదా, ఈ అమ్మాయికి 6 months ముందే శివ అని ఒక అతను ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడంట. అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు, అమ్మాయి 10th చదువుతోంది. లాస్ట్ 6 నెలలుగా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఫోన్లు మాట్లాడుకుంటా, మెసేజ్లు చేసుకుంటా, కలుసుకుంటా ఇలా తిరుక్కుంటా ఉన్నారు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒక రోజు అబ్బాయితో వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మకి ఏం చేయాలో దిక్కుదోచక వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. అమ్మాయి ఇప్పుడు కనపడట్లేదు, ఈ అబ్బాయితో రోజు ఫోన్లు మాట్లాడుతుంది, మెసేజ్లు చేస్తుందని కంప్లైంట్ చేసింది. పోలీసు వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేసి వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళ అమ్మకి అప్పచెప్పారు. తర్వాత అమ్మాయి ఏం చేసిందంటే రోజు వాళ్ళ అమ్మతో గొడవ పడేదంట, నీ అబ్బాయి దూరం అయిపోయినాడు, నన్ను దూరం చేసావని. అయితే ఈ అమ్మాయి ఏం చేసిందంటే నిన్న రాత్రి వాళ్ళ లవర్ అయిన శివకు ఫోన్ చేసి అమ్మని చెప్పిందంట. ఆ అబ్బాయి అయితే వాళ్ళ తమ్ముడిని తీసుకొని జీడిపేటకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి అబ్బాయికి ఏం చెప్పిందంటే మా అమ్మని చంపేద్దాం, మన ప్రేమకు అడ్డొస్తుంది అని చెప్పింది. తర్వాత వాళ్ళ అమ్మగారు పడుకోగానే ఈ శివ వాళ్ళ తమ్ముడు అమ్మాయి వాళ్ళ అమ్మకి మెడకి చున్నీ కట్టి గట్టిగా గుంజి సుత్తితో కొట్టి మరీ చంపేశారు. ఒక అరగంట తర్వాత మళ్ళా వాళ్ళ అమ్మ కొన ప్రాణంతో ఉండే చూసి అమ్మాయి మళ్ళా వాడికి ఫోన్ చేసి రమ్మనిందంట. వాడు ఏం చేసినాడు, మళ్ళీ వచ్చి వాళ్ళ అమ్మని తలపైన మళ్ళీ సుత్తితో కొట్టి మరీ చంపేశాడు. చాలా మంది వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలు ఫోన్ అడుగుతున్నారని చెప్పి నా కూతురు ఫోన్ అడిగింది కదా, నా కొడుకు ఫోన్ అడిగింది కదా అని తెలిసి తెలియని ఏజ్ లో ఫోన్లు ఇచ్చేస్తా, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్లు క్రియేట్ చేసుకుంటా, ఏదో 2-3 వీడియోలు పెట్టగానే నేను ఫేమస్ అనుకోని ఇన్స్టాగ్రామ్ అనే సోషల్ మీడియా వల్ల ఒక అమ్మ చనిపోయింది. ఇప్పుడు ఇట్లా మెచ్యూరిటీ లేని వాళ్ళకి ఫోన్లు ఇస్తే ఇలాగే జరుగుతుంది. ఒక 16 ఏళ్ల అమ్మాయి లవ్ ప్రేమతో కొవ్వెక్కి వాళ్ళ అమ్మనే చంపేదాకా దిగిందంటే అసలు జనాలు ఎట్లా తయారవుతున్నారో ఆలోచించండి. అసలు ఇదంతా ఒక ఎత్తు అంటే చంపినోడు వాళ్ళ అమ్మ ఏం మాట్లాడుతుందో తెలుసా? అంటే నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. మా అబ్బాయి కానీ ఇద్దరు టెన్షన్ ఏముంది సార్, ఆడ సచ్చేదే కరెక్ట్ నాకైతే తెలిసిన మ్యాటర్. నువ్వు ఇంత చిల్లరగా మాట్లాడుతున్నావు కాబట్టి నీ కొడుకు కూడా ఇంత చిల్లర నా కొడుకులా తయారయ్యాడు. అట్లాంటి చిల్లర నా కొడుకులకి చంపడమే కరెక్ట్ అని ప్రోత్సహిస్తున్నావు. రేపొద్దున అది నీ విషయంలో కూడా జరుగుతుందేమో చూసుకో. ఎంటైర్ ఇష్యూ విన్నాక మీకేమనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ పైన ప్రతిరోజు నా నుండి మీ దాకా ఒక వీడియో రావాలంటే కింద కనిపిస్తున్న ఫాలో బటన్ కొట్టేయండి.